హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి బాధ అయితే పడుతూ ఉంటారు కదా. అసలు వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది మెయిన్ రీజన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, వైట్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా, పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయండి. అవన్నీ ఆన్లో ఉన్నాయో లేదో వన్స్ అయితే చెక్ చేసుకోండి. ఆఫ్లో ఉంటే కనుక మనకు వ్యూస్ అనేవి రావండి. సో వాటన్నిటిని చెక్ చేసేసుకోండి. దీంట్లో వచ్చేసి ఏముంటాయి అంటే, ఎర్న్ ఆప్షన్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయండి. ఇవన్నీ అయితే ఉంటాయి. నోటిఫికేషన్స్, ఈ బార్స్ అన్నీ ఉంటాయండి. వాటిని ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే, పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఇవి చెప్పాను కదా ఆల్రెడీ, వచ్చేసి నోటిఫికేషన్స్, ఎర్న్, ఛానల్, డివైజెస్ అని. వీటికి మాత్రం ఎలాంటి టచ్ అయితే చేయకండి. ఇలా ఉన్నవి అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఇవి ఆటోమేటిక్గా మనకు ఆన్లోనే ఉండిపోయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఓనర్ ఎవరు అనేది చూపిస్తుందండి. అక్కడ ఏం లేదు, అవన్నీ మనం అసలు డివైజ్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఓనర్ నేమ్ అయితే చూపిస్తుంది, లాక్లో ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. అన్ని పెన్సిల్ ఐకాన్స్ ఉన్నాయండి. అక్కడ ఏంటంటే ఛానల్ నేమ్ ఏంటి అనేది, ఛానల్ యొక్క యూఆర్ఎల్ ఉంటుంది. అండ్ అలాగే మన డిస్క్రిప్షన్ ఏంటి, అసలు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయి, టైటిల్ ఏంటి, మనం ఎలాంటి వీడియోస్ చేస్తాం అనేది ఇచ్చుకోవచ్చండి. ఎందుకంటే కొందరు డిస్క్రిప్షన్ చూసి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద హోమ్ ట్యాబ్ని క్లిక్ చేస్తే ఈ రెండు అయితే ఖచ్చితంగా ఆన్లో ఉండాలండి. అలా ఆన్లో ఉంటేనే మనకు వ్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే దాంట్లోనే ఏముంటాయి, లెర్న్ మోర్ అనేది క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్లో ఆన్ చేసిన తర్వాత లెర్న్ మోర్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, షార్ట్స్, వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్ అనేది వస్తుందండి. అంటే మనం ఏదైనా షార్ట్ లేదా వీడియో లేదా లైవ్స్ ఏదైనా చేసినప్పుడు మన ఆడియన్స్కు లేదా కొత్త వాళ్ళకి ఏది రికమెండ్ చేయాలి అని ఉంటుందండి. అంటే ఓల్డ్వి రికమెండ్ చేయాలా, లేదంటే ఓన్లీ షార్ట్స్ మాత్రమే రికమెండ్ చేయాలా, వీడియోస్ మాత్రమే రికమెండ్ చేయాలా, లేదంటే లైవ్ స్ట్రీమ్స్ మాత్రమే రికమెండ్ చేయాలా అనే ఆప్షన్ అనేది ఉంటుందండి. వాటిలో ప్రతిదీ మనము ఓకే చేసుకుంటేనే మనం ఏ వీడియో అయినా, షార్ట్ అయినా, లైవ్ స్ట్రీమ్ అయినా ఏది చేసినా కూడా ప్రతి ఒక్కరికి రికమెండ్ అవుతుంది, వ్యూస్ బాగా వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అలా కాకుండా ఓన్లీ నా వీడియోస్ మాత్రమే రికమెండ్ చేయండి అనే సెట్టింగ్ ఆన్లో పెట్టుకుని మిగతా ఆప్లో పెడితే ఓన్లీ వీడియోస్ మాత్రమే రికమెండ్ చేస్తుందండి. ఇవైతే సెట్టింగ్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని వీడియోస్ పొందండి. ఈ విధంగా షార్ట్స్, వ్యూస్, లైవ్ స్ట్రీమ్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే కింద ఇంకొక ఆప్షన్ వచ్చేసి రికమెండెడ్ ఓన్లీ న్యూ వన్ అని చెప్పేసి, లేదంటే రికమెండెడ్ ఓన్లీ పబ్లిష్డ్ అని చెప్పేసి ఆ విధంగా వస్తుందండి. ఖచ్చితంగా ఆల్ అని పెట్టేసేయండి, ఆల్ కంటెంట్ అని పెట్టేయండి. అంటే పాత వీడియోస్ అయినా, కొత్త వీడియోస్ అయినా, లేటెస్ట్గా పబ్లిష్ చేసినవైనా, ఎప్పటి నుంచో పబ్లిష్ చేసినవైనా ప్రతిదీ రికమెండ్ అయ్యేలాగా ఆప్షన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆన్లో పెట్టుకోవడం వల్ల వ్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. మన ఛానల్ అనేది బాగా రికమెండ్ అవుతూ ఉంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరి మొబైల్లోనైనా కూడా ఈ సెట్టింగ్స్ అనేవి ఆఫ్లో ఉంటే ఇమ్మీడియట్గా ఆన్ అయితే చేసేసుకోండి. ఖచ్చితంగా వీడియో షార్ట్స్ అన్ను వైరల్ అయిపోతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని సెట్టింగ్స్ ఆఫ్లో ఉండడం వల్ల మనకు నష్టం వస్తుంది కదా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఫాలో